ఆదివారం మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. రామిరెడ్డిగూడెం గర్ల్స్ రెసిడెన్షియల్ కాలేజీలో శ్రమదానంలో ఆయన పాల్గొన్నారు. ఇక పార పట్టుకొని చెత్తను తొలగించారు. ఆయన జేసీబీతో పనికిరాని చెట్లను తొలగించారు. కాలేజీలో సమస్యలు 10 ఏళ్లు బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు శ్రీనివాస్ రెడ్డి. కాలేజీ ప్రిన్సిపల్ వాణిశ్రీ సమస్యలను తన దృష్టికి తీసుకురాగానే వాటి పరిష్కారానికి కృషి చేశానని చెప్పారు. తర్వాత డిసెంబర్ 7న మా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. మేము పాలకులం కాదు, సేవకులము. ఈరోజు 119 కాన్స్టిట్యున్సీల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు పాలకులు కాదు, మేము సేవకులం అనే భావనతోటే పనిచేస్తాం. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం ఎక్కడ సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయో కొద్దిపాటి ఎఫర్ట్ పెడితే ఆ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. అటువంటి దగ్గర మేము ఇమ్మీడియట్గా మా కార్యకర్తలు అందరం కూడా నాయకులు ఎమ్మెల్యేతో సహా గ్రామాల్లో ఉన్న కార్యకర్త దాకా అందరం కూడా శ్రమదానం చేసి ఆ సమస్యను పరిష్కారం చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. ఈ దృక్పథంతో మొట్టమొదటగా బీఈడీ కాలేజీలో ఆడపిల్లలకు టాయిలెట్స్ లేవని తెలిస్తే మేమందరం కూడా చందాలు వేసుకొని ఆ టాయిలెట్లు కట్టినాం. తర్వాత గవర్నమెంట్ శాంక్షన్ అయ్యి వచ్చే వరకు అది పర్మనెంట్ అయితే స్ట్రక్చర్, కానీ ఇమ్మీడియట్గా వాళ్ళకు రిలీఫ్ అందించడానికి అక్కడ మొదలుపెట్టినాం. రెసిడెన్షియల్ పాఠశాలకు మేము నిన్న వచ్చినాం. రాష్ట్ర వ్యాప్త ప్రోగ్రాంలో భాగంగా కామన్ డైట్ ప్లాన్ ఆవిష్కరించడానికి వస్తే ఇక్కడ ప్రిన్సిపల్ గారు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న సమస్య చెప్పి మొత్తం కూడా కాంపౌండ్ వాళ్ళ లోపల అడవిలాగా మొత్తం జరిగిపోయింది. పాములు, తర్వాత అడవి పందులు అవన్నీ సాయంత్రం కాగానే పిల్లలు హాస్టళ్ళకు పోగానే అవన్నీ వచ్చి ఇక్కడ మొత్తం కూడా విహారం చేస్తుండే. పిల్లలు బయటికి రావడానికి ఇబ్బంది పడతాం. 10 సంవత్సరాలు ఎంతో మందికి చెప్తే కూడా ఈ సమస్య పరిష్కారం కాదు. అది ఇమ్మీడియట్గా మేము నిర్ణయం తీసుకొని ఈరోజు మొత్తం కూడా డోజర్లతోటి జేసీబీలతోటి మా కార్యకర్తలందరూ